సూపర్ స్టార్ రజనీకాంత్కు కోపం వచ్చింది. ఇకపై తన ఫోటోలు, డైలాగులను పర్మిషన్ తీసుకోకుండా యాడ్స్కి వాడకూడదని తన లాయర్ ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. సూపర్ స్టార్ నటించిన జైలర్ మూవీ ఈ ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్కి సిద్ధమవుతోంది. అలానే మరో రెండు సినిమాలకి కూడా రజనీకాంత్ సైన్ చేశారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ప్రకటన కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి సుదీర్ఘకాలంగా కమర్షియల్ షాపులకి రజనీకాంత్ ఫోటోలను ఒక్క తమిళనాడులోనే కాదు, తెలుగు రాష్ట్రాల కర్ణాటక, కేరళలో వాడేసుకుంటున్నారు. అలానే చాలా ప్రకటనలో రజనీకాంత్ డైలాగులు వినిపిస్తుంటాయి. ఇక అక్కడక్కడ మద్యం షాపులు, బీడి కట్టలపై కూడా సూపర్ స్టార్ ఫోటోలని ముద్రిస్తున్నారు. దాంతో రజనీకాంత్కి కోపం వచ్చినట్లు తెలుస్తోంది. అలానే ఇటీవల సోషల్ మీడియాలో రజనీకాంత్ పిక్స్ తో మీమ్స్ తయారు చేసి సెలబ్రిటీలు ట్రోల్ చేయడానికి నెటిజన్లు వినియోగిస్తున్నారు. దాంతో రజనీకాంత్ లీగల్ గా తన లాయర్ ద్వారా ఒక పబ్లిక్ నోటీస్ ని జారీ చేశారు. అందులో ఏముందంటే, రజనీకాంత్ క్రేజ్ దృష్ట్యా కొన్ని కంపెనీలు ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ఫోటోలు, డైలాగ్ ని తమ వ్యాపారాల కోసం వినియోగించుకుంటున్నారు. ఆయన ఇప్పుడు సెలబ్రిటీ హోదాలో ఉన్నారు, కానీ ఆయన పిక్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కోసం వాడేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఆయన వ్యక్తిగత ప్రతిష్టానికి భంగం కలుగుతోంది. అందుకే ఇకపై రజనీకాంత్ పేరు, పిక్స్, మాటలు వినియోగించుకునే హక్కు ఆయనకి మాత్రమే ఉంటుంది. ఎవరైనా నిబంధనల్ని ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని చాలా ఏళ్ల నుంచి అనుకుంటున్నారు, కానీ తాను రాజకీయాలకి సెట్ అవ్వనని మళ్లీ వెనక్కి తగ్గారు. మరోవైపు సినిమాలు కూడా వరుసగా బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తున్నాయి. రజనీకాంత్కి అతని రేంజ్ హిట్ పడి చాలా కాలమైంది. దాంతో జైలర్ ఆ హిట్ నిరీక్షణకి తెరదించుతుందని ధీమాలో ఉన్నారు. ఈ మూవీలో రజనీకి జోడీగా తమన్నా నటిస్తుంది. ఈ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు నుంచి రమ్యకృష్ణ, సునీల్ ఈ మూవీలో నటిస్తున్నారు.